రాజీనామా పార్టీ మార్పు వార్తల్ని ఖండించారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొందరు కావాలనే వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం అవినీతిపై అసెంబ్లీలో మొదట ప్రస్తావించింది తానేనని చెప్పారు. రాజకీయ భవిష్యత్తుపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే తానే ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేస్తారన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు, ఇంకో దగ్గరనైతే చూసిన కథనం కొత్త పార్టీ పెడుతున్నట్టు, ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీస్తేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తారు. కాబట్టి దయచేసి నమ్మొద్దు. నేను ఒక ప్రైవేట్ ప్రోగ్రాంలో గుంటూరు పోతున్నాను. నాతో పాటు మా నాయకులు మా మునుగోడు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు కొందరు కూడా వస్తామని చెప్తే నాతో పాటు వస్తుండ్రు. అదేవిధంగా విజయవాడలో కనకదుర్గమ్మ టెంపుల్లో దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుందాం రేపు ఉదయం అన్నాను. దాన్ని నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుస్తాను పోతున్నా అని చెప్పి దుష్ప్రచారం చేస్తాను. మేము పోయేది ఒక ప్రోగ్రాం మీద, మేము గుంటూరు అనగానే దీనికి లింక్ పెట్టిండు. రూమర్స్ని నమ్మొద్దు అని చెప్పేసి అన్లెస్ అండ్ అంటిల్ నా నోటి నుంచి ఏదన్నా వస్తే తప్పితే నా రాజకీయ నిర్ణయం కానీ నా భవిష్యత్తు కానీ నేను ఏదన్నా చెప్పదలుచుకున్నప్పుడు మీడియా సమావేశాన్ని బట్టి చెప్తా తప్పితే అప్పటి వరకు ఎవ్వరు కూడా నమ్మొద్దని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.